హాయ్, మంచం అల్లటం ఎలా అనే టాపిక్ తోటి నేను ఇవాళ మీ ముందుకు వస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు మంచం అల్లుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపించేది. వాళ్ళ పక్కన కూర్చొని అలా చూస్తూ నేర్చుకున్నాను అనమాట, మంచం ఎలా అల్లాలి ఏంటి అనేది. సో దీన్ని 11 పట్టీలు నిలిపేసి అల్లుతారు. తర్వాత దాంతో అడ్డపట్టీలతో పేరు చేస్తే మంచం అల్లటం కంప్లీట్ అయిపోయింది. చివరిలో టైట్ చేస్తారనమాట. ప్రజెంట్ మా జనరేషన్లో ఉన్న పిల్లలకి చాలామందికి మంచం అల్లటం అనే టాపిక్ తెలియదు, అంటే అల్లటం రాదని చెప్పని నా ఫీలింగ్. కానీ నేను కనుక్కున్న వాళ్ళు చాలామంది మంచం అల్లటం రాదని అన్నారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పని ఈ వీడియో తీస్తున్నాను. దీని ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద ఇస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.